రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ సిపి ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. త్వరలోనే మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తారనే వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సిట్ నోటీసులపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాష్ట్రంలో సిట్లు ఒక ప్రహసనం అయ్యారని కామెంట్ చేశారు. ప్రభుత్వం డిఫెన్స్లో పడింది కాబట్టి తనకు నోటీసులు ఇస్తారట అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు 3వ తేదీ సాయంత్రం నోటీసులు ఇవ్వమని చెప్పారని తనకు సమాచారం ఉందని హరీష్ రావు అన్నారు. కొందరు అధికారులు తమ పోస్టింగుల కోసం అక్రమ కేసులు పెట్టారని చూస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో అందరూ చూశారని, రాజకీయ కక్షతో ఇబ్బంది పెడితే మీకు అదే గతి పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం అతిగా చేస్తే మూల్యం తప్పకుండా చెల్లించుకుంటారని అన్నారు. తమకు త్యాగాల చరిత్ర ఉందని, అరెస్టుకు భయపడేది లేదన్నారు. అరెస్ట్ చేస్తే చేసుకోండి, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని అన్నారు. అతిగా వ్యవహరిస్తున్న ప్రతి అధికారి పేర్లు బుక్లో నోట్ చేసుకున్నామని, అక్రమాలు, అరాచకాలు, సెటిల్మెంట్లు అన్ని రికార్డ్ అవుతూనే ఉన్నాయని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కువ చేస్తున్న పోలీస్ అధికారులను వదిలిపెట్టేది లేదని అన్నారు. చివరకు సర్వీసు నుంచి రిటైర్ అయినా కూడా, విదేశాల్లో ఉన్నా కూడా, కేంద్ర సర్వీసులలో ఉన్నా తిరిగి రాష్ట్రానికి పట్టుకొస్తామని హరీష్ రావు అన్నారు.